హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు పల్లె భోగాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ట్రెడిషనల్ డిష్. ఎప్పుడంటే హాఫ్ సారీ ఫంక్షన్ అప్పుడు చేస్తాము. ఫస్ట్ మీకు రెసిపీ చెప్తాను. దీనికి ఏంటి అని అంటే 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, వరిపిండి, 1 కప్పు పంచదార తీసుకోవాలి, తర్వాత పాలు 2 గ్లాసులు వేసుకోవాలి. అంటే 1 కప్పు పాలు, 1 కప్పు వరిపిండి, 1 కప్పు పంచదార, 2 కప్పులు మిల్క్ వేసుకోవాలన్నమాట. వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించేది నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను, జస్ట్ మిక్సింగ్ వరకే. తర్వాత ఇది ఫంక్షన్ టైంలో చేసాం కాబట్టి నేను కొంచెం మా ఫ్రెండ్స్ మేము కలిసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసాము. సో దీనికి ఏంటంటే కొబ్బరి ముక్కలు చిన్నవి కట్ చేసుకొని ఇట్లా నేతిలోన మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా మనం కలిపాం కదా ఇందాక, అదంతా తీసుకొని అందులో ఈ కొబ్బరి ముక్కలు నెయ్యితో ఫ్రై చేసినవి ఇందులో వేసుకొని అలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది అస్సలు మనం స్టవ్ మీద వదిలేసి వెళ్ళకూడదు. సో అట్లా అలాగ మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 కలిసి చేసుకుంటే, అంటే ఎక్కువ క్వాంటిటీస్ చేసేటప్పుడు అందరూ 2-3 ఉండాలి. మెయిన్ ఇక్కడ ఇలా తిప్పేది మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా తిప్పాలి. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇలాగా చేశారనమాట ఫంక్షన్ టైంలో. ఆ తర్వాత మనకి ఇది అయిపోయిందని ఎలా తెలుస్తుంది, నీటిలో ముంచేసి ఇలా ట్యాప్ చేస్తే దాని మీద మనకు అంటుకోలేదని అంటే మనకి ముద్ద అనేది రెడీ అయిపోయిందనమాట. ఆ తర్వాత మనం ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇది మనకి అంటే పెద్దవి చేయక్కల, చిన్నది కాదు. సో మీడియం సైజ్ బాల్స్ చేసుకొని ఇట్లాగా నూనె పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది మేము ఒక హాఫ్ సారీ ఫంక్షన్లో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫంక్షన్కి మేము చేసాము. మా ఫ్రెండ్స్ మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే చేస్తే నేను వీడియో తీసుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సిసి అండ్ శిరీష గారు. సో ఇట్లా ఫ్రై అయిపోయింది కదా, ఇది పర్ఫెక్ట్ ఫ్రై అయినట్టు అనమాట. సో దానికి ఏమేమి కావాలో మెయిన్వి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది మెయిన్ ఫంక్షన్ టైంలో చేసిన డిష్ అనమాట. సో మీకు ఈ డిష్ నచ్చిందంటే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.